కెరియర్ కాలేజీ మార్కులు కాలేవు కెరియర్ మెట్లు కార్పొరేట్ స్కిల్స్ ఏటా ఎంతోమంది యువకులు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల నుంచి డిగ్రీలు తీసుకొని కార్పొరేట్ సంస్థల్లో అడుగుపెడుతుంటారు. ఉద్యోగ నిర్వహణలో సమస్యలు ఎదురైనప్పుడు ఇది మేం కాలేజీలో చదవలేదు, ఈ విషయాలు ఎవరూ బోధించలేదు అంటూ తొలి దశలో గందరగోళపడుతుంటారు. కార్పొరేట్స్లో ఎదుర్కొనే అప్రకటిత నియమాలను అర్థం చేసుకోవడంలోనే కెరియర్ విజయం ఆధారపడి ఉంటుంది. ఎంబీఏ చదివిన రమేష్ ఒక ఎంఎన్సీలో ట్రైనీగా చేరాడు. సబ్జెక్ట్పై పట్టు, విషయ పరిజ్ఞానం ఉన్నప్పటికీ కస్టమర్స్ టీం సభ్యుల నుంచి వచ్చే ఒత్తిడిని హ్యాండిల్ చేయలేకపోయాడు. తనకు ఎదురైన సమస్యలు కొత్తగా ఉన్నాయని, ఇలాంటివి నిర్వహించే విధానం కాలేజీలో నేర్పలేదని భావించాడు. ఉద్యోగంలో ఎక్కడ విఫలమవుతానోనని నిరుత్సాహానికి గురయ్యాడు. ఈ పరిణామాలను గుర్తించిన టీం లీడర్ అతన్ని హెచ్ఆర్ కౌన్సిలర్కు రెఫర్ చేశారు. కాలేజీలో విద్యార్థులకు సబ్జెక్ట్ పరిజ్ఞానం, మేనేజ్మెంట్ సిద్ధాంతాలు నేర్పినప్పటికీ కార్పొరేట్ సంస్థల్లో విజయం సాధించడానికి కంటికి కనిపించని కొన్ని నియమాలుంటాయని, వాటిని అర్థం చేసుకుని పనిచేస్తే ఉద్యోగంలో రాణించవచ్చని చేసిన కౌన్సిలింగ్తో రమేష్ ట్రాక్లోకి వచ్చాడు. 1. మైండ్ సెట్ ముఖ్యం. మన విద్యా విధానంలో మార్కులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అయితే విద్యార్థి కార్పొరేట్ సంస్థలో ఉద్యోగిగా అడుగుపెట్టాక ఉద్యోగంలో విజయం సాధించడానికి కొత్త నైపుణ్యాలు, కొత్త లక్షణాలు అవసరం. విద్యార్థి దశలో మార్కుల సాధనకు అవసరమైన లక్షణాలు, నైపుణ్యాలు ఉద్యోగిగా విజయం సాధించడానికి ఉపయోగపడము. అభ్యర్థులు ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరిస్తారు, కొత్త విషయాలను ఎంత త్వరగా నేర్చుకోగలరు, టీంను ఎలా మేనేజ్ చేస్తారు, ఒత్తిడిని ఎలా అధిగమిస్తారు అన్న అంశాలను పరిశీలించే కార్పొరేట్ సంస్థలు ఎంపిక చేసుకుంటాయి. క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయిన దీపికకు తన ఫైనల్ సెమిస్టర్కి వచ్చేసరికి సంస్థ నిర్దేశించిన కటాఫ్ కుంటే తక్కువ మార్కులు వచ్చాయి. ఆమెను డిస్క్వాలిఫై చేస్తారని అందరూ భావించారు. అయితే ఆమె తన్ను ఎంపిక చేసిన కంపెనీ రిక్రూటర్ను కలిసి తన బలాలతో సంస్థకు తాను ఎలా విలువ చేకూర్చగలనో వివరించింది. తనకు వచ్చిన అవకాశాన్ని సవాలుగా తీసుకుని సానుకూల దృక్పథం, నేర్చుకునే తత్వంతో తన ప్రతికూలతను సక్సెస్గా మలుచుకుంది. 2. నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ అంటే వ్యక్తుల మధ్య, వ్యవస్థల మధ్య నమ్మకాన్ని, పరస్పర సహకారాన్ని, విలువలను నిర్మించే ఒక దీర్ఘకాలిక వ్యవస్థ. ఆరోగ్యకరమైన సామాజిక, మానవ సంబంధాలు ఉన్నచోట లక్ష్య సాధన సులభమవుతుంది. స్వాతి ఇంజనీరింగ్ తొలి సంవత్సరం నుంచే సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ వచ్చింది. లింక్డ్ఇన్లో తన స్పెషలైజేషన్కు సంబంధించిన వృత్తి నిపుణులతో కనెక్ట్ అవుతూ అప్పుడప్పుడు కొన్ని సంస్థలు నిర్వహించే వర్క్షాప్లకు హాజరయ్యేది. చిన్న చిన్న ప్రాజెక్టులలో స్వచ్ఛందంగా పాల్గొనేది. డిగ్రీ పూర్తి చేసుకుని ప్లేస్మెంట్కి సిద్ధమయ్యేసరికే చాలామంది వృత్తి నిపుణులకు, రిక్రూటర్లకు ఆమెపై సదభిప్రాయం ఏర్పడింది. ఈ నెట్వర్కింగ్ స్వాతి ఒక బహుళజాతి సంస్థలో సెలెక్ట్ అవ్వడానికి, ఉద్యోగంలో బాగా రాణించడానికి ఉపయోగపడింది. 3. నిశ్శబ్ద వాస్తవం. కార్పొరేట్ పాలిటిక్స్ అనేది బహిరంగంగా చర్చించినప్పటికీ ప్రతి సంస్థలోనూ ఇది నిశ్శబ్దంగా ప్రభావం చూపే వాస్తవం. ఉద్యోగి ప్రతిభ ఒక అంశమైతే ఎవరి ప్రభావం ఎలా ఉంటుంది అన్న అంశం కెరియర్ వృద్ధిపై నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. ఒక్కోసారి నిబద్ధతతో పనిచేసే ఉద్యోగి కూడా ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోలేకపోవడంతో కెరియర్ విజయంలో వెనుకబడవచ్చు. అందుకే ఈ నిశ్శబ్ద వాస్తవాన్ని తెలుసుకుని వ్యవహరించగలగాలి. 4. పనిని ప్రొజెక్ట్ చేసుకోవాలి. సంస్థలో ఎదగడానికి ప్రతి ఒక్కరితోనూ స్నేహంగా ఉండనవసరం లేదు. అయితే కీలకమైన వ్యక్తులను గుర్తించి అవసరమైనప్పుడు వారి దగ్గర ఉద్యోగి తన పనిని ప్రొజెక్ట్ చేసుకోవాలి. గాసిప్లు కార్పొరేట్ వ్యవస్థను అర్థం చేసుకుని ముందుకు పోవడంలో ఒక భాగమని గుర్తించాలి. అంతే తప్ప వాటిలో మునిగిపోకూడదు. కొత్తగా కార్పొరేట్ సంస్థల్లో అడుగుపెట్టే యువతీ యువకులు ఈ అనధికారిక నియమాలు గమనించడం అవసరం. ఆపై తమ ప్రతిభతో పరిస్థితులను సమతుల్యం చేసుకుంటే కెరియర్లో ముందుకు దూసుకుపోవచ్చు. ఇనేబిలిటీ. నైపుణ్య సాధన కాలేజీ నుంచే. ఉపాధి మార్కెట్లో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా అత్యున్నత నైపుణ్యాలు ఉండేవారికి ఉద్యోగం తప్పకుండా దక్కుతుందన్నది నిపుణుల మాట. రాబోతున్న కాలంలో అత్యున్నత స్థాయి నైపుణ్యాలు ఉండేవారికి మనదేశంలోనే దండిగా అవకాశాలు దొరకవచ్చు. భవిష్యత్తు పరిస్థితుల దృష్ట్యా ముందే మేల్కోవాలి, ఎంప్లాయబిలిటీని పెంచుకోవాలి. భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులన్నింటినీ సమర్థంగా ఎదుర్కోవాలంటే
రేపటి వాస్తవిక ప్రపంచానికి సరిపోయేలా మిమ్మల్ని తీర్చిదిద్దుకోవాలి. అందుకు అవసరమయ్యే నైపుణ్య సాధనను కళాశాల దశలోనే మొదలుపెట్టాలి. బృందస్ఫూర్తి. బృందంతో కలిసి పనిచేస్తూ, సమష్టి లక్ష్యాల దిశగా సాగుతూ సమస్యలను పరిష్కరించేవారినే సంస్థలు ఇష్టపడతాయి. గ్రూప్ అసైన్మెంట్లు, క్రీడలు, విద్యార్థి సంఘాలు, వాలంటీర్ కార్యక్రమాలలో పాల్గొనాలి. ఇతరులు చెప్పేది వింటం, బాధ్యతల్ని పంచుకోవడం వంటి నైపుణ్యాలను పెంచుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. అడాప్టబిలిటీ. ఉద్యోగ అవసరాలు, తీరుతిన్నులు మారిపోతున్నాయి. మారే పరిస్థితులకు తగినట్లుగా మారుతూ, కొత్తదానికి త్వరగా అలవాటుపడి అందిబుచ్చుకునే స్వభావం అవసరం. ఎప్పుడూ కంఫర్ట్ జోన్లోనే ఉండిపోవద్దు. కొత్త అవసరాలకు సిద్ధపడాలి. ఫీడ్బ్యాక్ను ముప్పుగా కాకుండా నేర్చుకునే ఉపకరణంలాగా వాడుకోవాలి. పరిష్కార సాధన. ఫలానా చోట సమస్య ఉందని గుర్తించేవారిపై కాకుండా పరిష్కారాలపై దృష్టి పెట్టేవారివైపి సంస్థలు మొగ్గుచూపుతాయి. సృజనాత్మక పరిష్కారం కోసం చొరవ తీసుకోవాలి. విభిన్నంగా ఆలోచించాలి. హ్యాకథాన్లు, కేస్ స్టడీ పోటీలలో పాల్గొనాలి. ఏదైనా స్టూడెంట్ ఈవెంట్కు సొంతంగా ప్రాథమిక దశ నుంచి ప్లాన్ చేయండి. మార్గదర్శకాలు రాచేదాకా వేచి చూడకుండా సమస్య పరిష్కారానికి ప్రయత్నించండి. కమ్యూనికేషన్ స్కిల్. మంచి కమ్యూనికేటర్గా రాణించాలంటే ముందు బాగా వినాలి, ప్రభావిశీలంగా రాయాలి. మీలోని భావాలను విస్పష్టంగా చేరవేయగలగాలి. ఆలోచనలను స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో చెప్పగలిగిన అభ్యర్థులకే అవకాశాలు అధికం. కళాశాలలో రోజువారీ తరగతుల్లో క్రియాశీలంగా వ్యవహరించాలి. చర్చల్లో, సంభాషణల్లో పాల్గొనాలి. ప్రెజెంటేషన్లలో పాల్పంచుకోవాలి. పాడ్కాస్ట్, బ్లాగ్లు ప్రారంభించాలి. డిబేట్ జట్టులో చేరాలి. ఇవన్నీ ఎంతగా పాటిస్తే అంతగా మెరుగవుతారు. కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్. అనలిటికల్ స్కిల్స్. పనిచేసే చోట చిక్కులు తప్పవు. వృత్తి నైపుణ్యంతో ఎలా చక్కబెడతారన్నదే కీలకం. సాధారణ అకాడమిక్ నైపుణ్యాలే కాకుండా నిజ జీవితంలో మీ ముందుకు వచ్చే సమాచారాన్ని, సమస్యను విశ్లేషించి పరిష్కార దిశగా నడిపించగలగాలి. టీంవర్క్లో నో చెప్పద్దు. ఇతరులు చెప్పేది శ్రద్ధగా ఆలకించండి. ఘర్షణకు దూరంగా రాజీ ధోరణిలో సాగండి. కఠిన సంభాషణలను సులభరీతిలో అధిగమించడం ఒక నైపుణ్యం. ఇమోషనల్ ఇంటెలిజెన్స్. భావోద్వేగాలను సరిగ్గా అర్థం చేసుకోగలిగే సామర్థ్యాలను సొంతం చేసుకోవాలి. దీంతో సంబంధాలు బలోపేతమవుతాయి. ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోవచ్చు. ఇమోషనల్ కోషెంట్ బాగుంటే ఆలోచనాత్మక లీడర్గా ఎదుగుతారు. తరగతిలో ఏదైనా ప్రాజెక్ట్ను లీడ్ చేయండి. ఏదైనా క్లబ్లో బాధ్యతలు తీసుకోండి. టీంవర్క్లో వాలంటీర్గా పనిచేయండి. చొరవగా బాధ్యతలు. ప్రతి విషయాన్ని వివరించి చెప్పాల్సిన అవసరం లేకుండా చిత్తశుద్ధితో తమంతట తామే పనులను చక్కబెట్టేవారిని సంస్థలు ప్రత్యేకంగా గుర్తిస్తాయి. సమయానికి పనులు పూర్తి చేయడాన్ని అలవాటు చేసుకోండి. ఇంటర్న్షిప్లో చొరవ తీసుకోండి. విద్యార్థిగా మీ బాధ్యతల్ని ఉద్యోగిలా భావించి పనిచేయండి. డిజిటల్ ఫైనాన్స్ లిటరసీ. కంప్యూటర్లు, ఇంటర్నెట్, సాఫ్ట్వేర్ అప్లికేషన్లపై పట్టు, పరిజ్ఞానం అవసరం. ఏఐ, ఎంఎల్, డేటా అనలిటిక్స్ లాంటి ఎమర్జింగ్ సాంకేతికతపై పట్టు సంపాదించాలి. వీటిపై నైపుణ్యాలను గమనిస్తారు. పర్సనల్ ఫైనాన్స్, క్రెడిట్ మేనేజ్మెంట్ అంశాలను చక్కదిద్దగలగాలి. తరగతిలో కొత్త అప్లికేషన్లు నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలి. కళాశాల ఈవెంట్లలో ఆర్థిక, బడ్జెటింగ్ బాధ్యతల్ని నిర్వర్తించాలి. టైం మేనేజ్మెంట్. చేతిలో ఉన్న సమయాన్ని సమర్థంగా ఉపయోగించుకునే సామర్థ్యం సానుకూల లక్షణాలకు నిదర్శనం. సమయపాలన పాటించేవారికి ఆధారపడదగిన వ్యక్తిగా పేరు వస్తుంది. వీరికి తమ పనులపై సరైన నియంత్రణ ఉంటుంది. డిజిటల్ ప్లానర్లు, టైం ట్రాకింగ్ యాప్లను వాడచ్చు. పెద్ద టాస్కులను చిన్నవిగా విడగొట్టుకోవాలి. మైక్రో, రోజువారీ లక్ష్యాలను పెట్టుకోవాలి. పని చెడగొట్టే పనులన్నిటినీ పక్కన పెట్టాలి. సృజనాత్మకత. సృజనశీలులు తాజా ఆలోచనలనే పంచుకుంటారు. ఊహించని రీతిలో సమస్యల్ని పరిష్కరిస్తారు. నవకల్పనలకు చోటిస్తారు. ప్రతి పరిశ్రమలో గుర్తించే నైపుణ్యాలే ఇవే. రాయడం, కోడింగ్, డిజైన్, మార్కెటింగ్ వంటి అంశాలలో సృజనాత్మక ప్రాజెక్టులను గుర్తించాలి. అసైన్మెంట్లలో, తరగతి ప్రాజెక్టులలో కొత్త కోణాలను గుర్తించండి.